అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. సో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ ఏరియా వచ్చేసి నేను శ్రీకాళహస్తి దగ్గర ఏ ఊరండి ఇది? సుగ్గుపల్లె. శ్రీకాళహస్తి దగ్గర సుగ్గుపల్లె అనేటువంటి ఒక విలేజ్లో ఉన్నాను నేను ఈరోజు. చూడండి ఒకసారి ఇటు సైడ్ చూస్తే ఒకసారి తిప్పండి. శ్రీహరికోటకు ర్యాకెట్స్ వచ్చేసి ఆ డైరెక్షన్లోంచి పోతూ ఉంటాయి. ఎవ్రీ 3 months 4 months కూడా ఈ రీసెంట్గా కూడా వెళ్ళిందంట. సో అంటే శ్రీహరికోటకు దగ్గరలో ఉన్నాం. సో ఈ సుగ్గుపల్లెలో ఎప్పుడు కూడా ఒక 70 సంవత్సరాల నుంచి వాటర్ సోర్స్ అనేది కంటిన్యూస్గా వస్తూ ఉందండి. ఆ వాటర్ సోర్స్ వచ్చేటువంటి స్పాట్ ఏదంటే ఇదండి, చూసారా? సో ఇదే అండి. ఎప్పుడు 70 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఆయన వయసు వచ్చేసి ఆయన వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. ఏం పేరు ఆయన పేరు? చక్రపాణి. ఆయన చెప్పే విషయం ఏంటంటే 70 సంవత్సరాల నుంచి, అక్కడ చూపించండి, 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఇక్కడ చూపించండి ఒకసారి, ఇక్కడ తిప్పండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనం ఒక మంచి ఊట నీరు వచ్చేటువంటి ఒక డైరెక్షన్ వచ్చేటువంటి ఏరియాని మనం గమనించినట్లయితే వాటర్ ఫ్లో వచ్చేసి ఇక్కడ నుంచి వస్తున్నట్టుగా మనం గమనించినామండి. మేము గమనించినటువంటి బేస్డ్ ఆన్ మై అనాలిసిస్, నా అనాలిసిస్ ప్రకారంగా వాటర్ వచ్చేసి ఇటు పక్క నుంచి ఫ్లో అవుతున్నట్టుగా నేను కనుక్కున్నాను. అంతేకాకుండా లోపల కూడా ప్రెజర్ వలన వాటర్ జోన్ అన్నమాట, ఇది మొత్తం ఆక్సైడ్ జోన్, మంచి వాటర్ పొటెన్షియల్ జోన్ ఇది. లోపల నుంచి కూడా ప్రెజర్ ఉండడం వలన వాటర్ అనేది కంటిన్యూస్గా రావడం అనేది జరుగుతూ ఉంది. ఒక రైతు వచ్చేసి ఆ సైడు ఈ డైరెక్షన్లోని ఈ ఫాల్ట్ జోన్ అంటాం దీన్ని, ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం అంటే వీక్ జోన్ అంటాం. ఈ వాటర్ జోన్ ఎక్కడైతే ఉందో ఆ జోన్కు స్ట్రైట్ డైరెక్షన్లో ఒక బోర్ పాయింట్ వేసాడు. 3 inches ఆఫ్ వాటర్, ఎంత డెప్త్ అంటే అంతగా 3 inches 3.5 అలా వస్తుందంట. అంటే ఇది వచ్చేసి తక్కువ డెప్త్ అనమాట. అంటే కనీసం అంటే 100-150 అడుగులు అంతే, అంతకుమించి ఏం లేదు. అంత తక్కువ డెప్త్లో వాటర్ సోర్స్ అనేది ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇది మనం ఒక స్పెషల్ కండిషన్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క బోరు కూడా 100-150 అడుగులే అండి, వినపడదు అక్కడ అయితే. ఇక్కడ వచ్చేసి 100-150 అడుగులు మాత్రమే ఉన్నాయి అన్ని బోర్లు కూడా. ఏంద్రా ఇక్కడ స్పెషల్ ఎందుకు అలా వస్తున్నాయంటే ప్రతి 2-3 విలేజ్కు వాటర్ సోర్స్ అనేది పైన ఉండడం జరుగుతూ ఉంది. వీళ్ళకి కూడా దగ్గరలోనే ఒక చెరువు ఉంది. అంటే దగ్గర అంటే ఇక్కడే కాదు, ఒక 1/2 కిలోమీటర్ అంతేనా, 1 కిలోమీటర్ డైరెక్ట్ ఒక డిస్టెన్స్లో ఒక చెరువు ఉంది. నేను ముందు వెళ్ళినప్పుడు ఒక 1/2 కిలోమీటర్ ఉంది, నేను ఇంకా లోపలికి వచ్చాను కాబట్టి 1 కిలోమీటర్ అయింది. సో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లలో, అంటే 1 కిలోమీటర్ అనుకోండి, ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంది. దానివల్ల వీళ్ళకి ఏంటంటే వాటర్ ఎప్పుడు కూడా 100-150 లోపలే ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రానైటిక్ టెరైన్ అండి, ఇదంతా కూడా గ్రానైటిక్ టెరైనే. కానీ పైనే వాటర్ ఉండడం అనేది ఒక అద్భుతంగా మనం తీసుకోవచ్చు. ఈ స్పాట్ని 70 సంవత్సరాలకు ముందు నుంచి కూడా ఇంకా వస్తుంది అంటున్నాడు ఆయన చెప్పేదని. నేను పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి సార్, ఇది ఒక ఇండికేషన్గా తీసుకున్నాను. ఇది ఎప్పటికి కూడా వస్తూ ఉంటాయి, తాగేదానికి కూడా బాగుంటాయి. అది విషయం. ఓకేనా అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. సో ఈయన పేరు వచ్చేసి కనిపిస్తున్నామా? మేము కనిపిస్తున్నామా? నువ్వు కనపడుతున్నావు సార్. ఈయన కూడా ఇద్దరు కనపడుతున్నాయి. ఈయన పేరు వచ్చేసి హరి అండి. ఈయన యోగం యూనివర్సిటీలో వర్క్ చేస్తాడు. ఈయన వచ్చేసి ఇక్కడ ఒక 6 acres ఉంది. ఈ 6 acres కోసం మేము ఇక్కడికి వచ్చాము. ఈలో ఒక 2 పాయింట్లు దొరికినాయి. ఇంకొక పాయింట్ కోసం సెర్చ్ చేసాము. ఇక్కడ కూడా ఒక పాయింట్ సెట్ అయ్యేట్టుగా ఉంది, ఇంకా చూస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏందో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఒకసారి, ఈయన ఒక రైతు అండి, మెయిన్ వీళ్ళ ఫాదర్ కాలం నుంచి ఒక రైతులు వీళ్ళు. కాబట్టి వీళ్ళ ఇంటెన్షన్ ఎంత, ఆల్రెడీ 2 బోర్లు ఫెయిల్ అయినాయి. రీసెంట్గా 2 బోర్లు వేసాడు, 2 బోర్లు కూడా ఫెయిల్ అయినాయి. ఒక్కొక్కటి వచ్చేసి 150-200 ఇక్కడంతా అదే గొప్ప. 200-150 అంటే గొప్ప అనమాట. అంత డెప్త్ వెళ్ళడం జరిగింది. 2 బోర్లు కూడా ఫెయిల్ అయినాయి. అందుకే మనం ఒక 2 పాయింట్లు సజెస్ట్ చేశాము. దాని గురించి మళ్ళీ మేము అనాలిసిస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అనాలిసిస్ ఐ విల్ గివ్ ద రిపోర్ట్. ఓకేనండి, థ్యాంక్ యూ.